రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామునికి వివాహం చేయాలనే తలంపుతో రాజు మంత్రులతో చర్చిస్తున్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. దశరథుడు ఆయనను సత్కరించి ఏమి చేయాలని అడిగాడు. దశరథుని మాటలకు సంతోషించిన విశ్వామిత్రుడు ఆయనతో ఇలా అన్నాడు: ఓ రాజశేఖర, నీవు ఇక్ష్వాకు వంశం వాడివి. వశిష్ఠ మహర్షి ఉపదేశాలు అందుకుంటున్నావు. అందుకు తగిన విధంగా మాట్లాడావు. నేను ఒక యాగాన్ని తలపెట్టాను. సరిగ్గా అది ముగిసే సమయానికి మారీచ సుబాహులనే రాక్షసులు వచ్చి మాంసము, రక్తము మొదలైన వాటిని యజ్ఞవేదికపై వేసి అపవిత్రపరుస్తున్నారు. యజ్ఞదీక్షలో ఉండడం వలన వారిని శపించడం కానీ సంహరించడం కానీ నేను చేయలేను. అందువల్ల పరాక్రమవంతుడు నీ పెద్ద కుమారుడు అయిన రామచంద్రుని నా వెంట పంపు. వారిని సంహరించగల సమర్థుడు రాముడు మాత్రమే. వారి సంహారం వలన అనేక శుభాలు కలుగుతాయి. రాముని ఖ్యాతి ముల్లోకాలకు వ్యాపిస్తుంది. ఆ రాక్షసులు రాముని ఎదుట నిలువలేరు. బలగర్వంతో వారు చాలా పాపాలు చేశారు. వారి చావు దగ్గర పడింది. ఓ నరేంద్ర, పుత్రవాత్సల్యంతో రాముని శక్తి సామర్థ్యాలు తక్కువగా చూడకు. వశిష్ఠ మహర్షికి రాముని సామర్థ్యం బాగా తెలుసు. రాముని చేత వారి మరణం తథ్యం. 10 రోజులు రాముని నా వెంట పంపు. మీ గురువులు మంత్రులతో చర్చించి వారు సమ్మతించిన తరువాతనే పంపు అని చెప్పాడు. ఆ మాటలు విన్న దశరథునికి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. భయంతో కృంగిపోయాడు. మనసు కకావికలమైపోయింది. మౌనంగా తన ఆసనంపై కూర్చుండిపోయాడు. కొంతసేపు అలాగే నిశ్చేష్టుడిగా ఉన్న రాజు తేరుకుని మునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, రాముడు ఇంకా 16 ఏళ్లు కూడా నిండని పసివాడు. ఇంత చిన్న వయసులో రాక్షసులతో యుద్ధం చేయగలడని నేను అనుకోను. అతడు ధనుర్విద్య కూడా ఇంకా పూర్తిగా అభ్యసించలేదు. శత్రువుల ఎత్తుకు పై ఎత్తు వేసి యుద్ధం చేసిన అనుభవం లేదు. నేను ధనుర్బాణాలు పట్టి నా అక్షోహిణి సేనలను వెంట పెట్టుకొని మీ యాగరక్షణకు స్వయంగా వస్తాను. నా ప్రాణాలు అడ్డుగా పెట్టి మీ యాగాన్ని రక్షిస్తాను. నా సైనికులు సామాన్యులు కారు, శూరులు. రాక్షసులతో యుద్ధం చేయగల సమర్థులు, శస్త్రాస్త్రాలు ప్రయోగించడంలో ప్రవీణులు. మేము మీ యజ్ఞాన్ని సంరక్షిస్తాము. 60,000 సంవత్సరాలు నిండిన నేను ఉపవాసాది కఠోరమైన దీక్షలు చేసి ఫలితంగా పొందిన నోముల పంట నా రాముడు. వానిని విడిచి క్షణమైనా ఉండలేను. రాముని మీ వెంట పంపలేను. నన్ను క్షమించండి. ఓ మునీశ్వర, మారీచ సుబాహులు ఎవరు? వారు ఎవరివారు? వారి పరాక్రమాలు ఎటువంటివి? వారితో మా సైన్యం ఎలా పోరాడాలి? ఆ దుష్టులను ఎలా నిలువరించాలి? దయచేసి తెలియజేయండి అని అన్నారు. రాజు మాటలు విన్న విశ్వామిత్రుడు దశరథునితో, రావణుడు అనే రాక్షసుడు పౌలస్త్య వంశజుడు. అతడు గొప్ప బలశాలి, పరాక్రమవంతుడు, విశ్రవసుని పుత్రుడు, కుబేరుని సోదరుడు. అతడు బ్రహ్మ నుండి అసాధారణమైన వరాలు పొందాడు. వరగర్వంతో 3 లోకాల వాసులను పీడిస్తున్నాడు. యజ్ఞాలకు విఘ్నం కలిగించడం లాంటివి వానికి చాలా చిన్న పని. కాబట్టి ఈ రాక్షసులను నియమించాడు అని అన్నారు. ఆ మాటలు విని దశరథుడు ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఓ మునీశ్వర, ఆ దానవుణ్ణి ఎదిరించుట నాకు, నా మిత్రులకు, నా సైన్యానికి సాధ్యం కాని పని. మేము మీ వెంట రాలేము. మీ ఆజ్ఞను పాలించలేని దురదృష్టవంతుడిని. దేవ, దానవ, యక్ష, గంధర్వ, నాగుల చేతనే వానిని నిలువరించడం వీలు కాలేదు. వానిని ఎదుర్కొనే బలం నాకు లేదు. నా కుమారుడు పసివాడు, యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు కాదు. నేను వానిని పంపను అని అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఎండు సమిధలు వేసిన హోమాగ్నిలాగా మండిపడ్డాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 19 మరియు 20వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.